పెరియానల్ యాబ్సెస్ అనేది ఒక్కసారి గుర్తించినట్టయితే దానికి ఇమీడియట్‌గా మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దాన్ని మనం సర్జరీ ద్వారా ఐఎన్‌డి అంటారు. ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. అంటే దానికి ఒక కట్ చేసేసి అక్కడ ఉన్న చీమునంతా కూడా బయటికి తీసేసి ఆ ఏరియానంతా కడిగి డ్రెస్సింగ్ చేస్తామండి. చాలామంది ఏమనుకుంటారంటే చీము పగిలింది, చీము వస్తుంది, సో తగ్గిపోతుందని అనుకుంటారు. అలా ఉండదండి. ఎప్పుడైతే చాలామంది భ్రమపడేది ఏంటంటే చీము అనేది ఒక బాల్ లాగానో లేక బెలూన్ లాగానో ఉంటుంది. వన్స్ దానికి హోల్ పడితే చీమంతా కూడా మొత్తం కారిపోయి కంప్లీట్‌గా ఎంప్టీ అయిపోతుంది అనుకుంటారు. కానీ పెరియానల్ యాబ్సెస్‌లో చీము అనేది మల్టిపుల్ బెలూన్స్ లాగానో మల్టిపుల్ బాల్స్‌లా ఉంటుంది. సో ఒక బాల్‌కి హోల్ పడ్డంత మాత్రాన మిగతా చీమంతా రాదు. సో మనం కంపల్సరీ సర్జరీ చేసి ఈ ఏదైతే బెలూన్స్ లాగా ఉన్న లాక్యూల్స్ అంటామో ఆ లాక్యూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి లోపల ఉన్న చీమ్‌ని కంప్లీట్‌గా తీసేస్తే కానీ ఇది కంప్లీట్‌గా రిజాల్వ్ అవ్వదండి. కంపల్సరీ సర్జరీ అనేది మ్యాండేటరీగా చేయించుకోవాల్సి వస్తుంది. సర్జరీతోనే దీనికి కంప్లీట్ పరిష్కారం ఉంటుంది.